ఏప్రిల్ 30వ తేదీ గురువారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,48,986 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,38,075 రూపాయలు పలుకుతుంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,13,831 రూపాయి పలుకుతుంది. పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయని వ్యాపార నిపుణులు పేర్కొన్నారు. ఇది ద్రవ్యోల్బణాన్ని అధిక స్థాయిలో ఉంచి కేంద్ర బ్యాంకులు ఎక్కువ కాలం కఠిన విధానాలను కొనసాగించేలా ఒత్తిడి చేయవచ్చని పేర్కొంటున్నారు. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న లాభాల స్వీకరణ, అలాగే పెరుగుతున్న ముడి చమురు ధరలతో ముడిపడి ఉన్న ద్రవ్యోల్బణ ఆందోళనల కారణంగా బంగారంపై ఒత్తిడి కొనసాగుతుంది. అయితే డాలర్ విలువ పెరుగుతున్న నేపథ్యంలో బంగారం ధర తగ్గుతోంది. ఇదిలా ఉంటే గురువారం బంగారం ధర బలహీనపడిందని ఎల్కేపీ సెక్యూరిటీస్ పరిశోధన విశ్లేషకుడు జతిన్ త్రివేది మాట్లాడుతూ, అధిక చమురు ధరలు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ తన ద్రవ్య విధానంపై కఠిన వైఖరిని కొనసాగించే అవకాశాన్ని మరింత బలపరుస్తాయని ఆయన అన్నారు. ఇది డాలర్ను బలోపేతం చేస్తుందని, తద్వారా బంగారం ధరల్లో పెరుగుదల ఉండదని సూచిస్తున్నారు. జనవరి మార్చి త్రైమాసికంలో భారతదేశంలో బంగారం డిమాండ్ గత ఏడాదితో పోలిస్తే 10% పెరిగి 151 టన్నులకు చేరుకుంది. అధిక ధరలు ఉన్నప్పటికీ బలమైన పెట్టుబడి డిమాండ్ కారణంగా ఈ పెరుగుదల నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ బంగారం ఔన్స్కు 23.31% తగ్గి $4,573లకు చేరుకోగా, వెండి 0.18% తగ్గి ఔన్సుకు $72.99లకు పడిపోయింది. ఇక ఈరోజు వెండి ధర ఎలా ఉందో చూద్దాం. 1 కేజీ వెండి ధర 2,39,292 రూపాయలు పలుకుతుంది. నిన్నటితో పోల్చి చూస్తే సిల్వర్ ధర 3,455 రూపాయల తగ్గుదల చూడవచ్చు. గడిచిన కొన్ని రోజులుగా వెండి ధర భారీగా తగ్గుతుంది. వెండి ధర తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు ఒక కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో వెండి ధరలు తగ్గుతున్న నేపథ్యంలో వెండిలో ఇన్వెస్ట్ చేసే వారికి మాత్రం ఇది కాస్త ఇబ్బందికరమైన పరిణామంగా చెప్పవచ్చు. ముఖ్యంగా సిల్వర్ మార్కెట్లో ఈటీఎఫ్ పద్ధతిలో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. గత సంవత్సరంతో పోల్చి చూస్తే ఈ సంవత్సరం కూడా సిల్వర్ ఈటీఎఫ్ స్కీముల్లో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య దాదాపు రెట్టింపు అయిందని చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న బంగారం వెండి ధరల హెచ్చు తగ్గుల ధోరణికి ఈరోజు బ్రేక్ పడింది. ప్రపంచ మార్కెట్ల నుండి వస్తున్న సంకేతాల కారణంగా దేశీయ మార్కెట్లో విలువైన లోహాల ధరలు బాగా పడిపోయాయి. ఏప్రిల్ 29న మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే బంగారం, వెండిపై అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ప్రారంభ సెషన్లోనే వెండి ధర 2% కంటే ఎక్కువగా పడిపోయి సుమారు 4,200 మేర చౌకగా మారింది. అదే సమయంలో బంగారం ధర కూడా 0.5% పైగా పడిపోయింది. ఎంసీఎక్స్లో 10 గ్రాముల బంగారం ధర సుమారుగా 1,51,947 వద్ద ట్రేడ్ అవుతుంది. వెండి ధరలు కిలోగ్రాముకు సుమారుగా 2,38,856కు పడిపోయింది.